ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 లేదా 18 వరకు ఎవరైనా చదివి సహాయం చేయండి. మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులైన పౌలు పత్రిక రాస్తూ కొన్ని విషయాలు ఆయన చెప్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకోవచ్చు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక. కొంతసేపు పోయిన వారం లేదా ముందు వారం చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు మనకి ఏది వివరించారు? దేవుని రాకడ సమీపముగా ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఉదయమో సాయంత్రమో మధ్యాహ్నమో పొద్దుగుంకువేలో మనం నిద్రపోయినప్పుడు, పనిలో ఉన్నప్పుడు, లేదా పొలంలో ఉన్నప్పుడు, తిరగలు విసురుతూ ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో మనకు తెలియదు. లేదా దేవుడు మనం ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచివెళ్తామో మనకు తెలియదు. మనం చాలా ఈ వారం రోజుల్లోనే చాలా దగ్గర చూస్తాం. ఇలా డ్యాన్స్ వేస్తూ పడిపోయిన వాళ్ళు ఎంతమంది, క్రికెట్ ఆడుతూ పడిపోయారు, నడుస్తూ పడిపోయారు. నిన్న అనుకుంటా 2 ఫోటోలతో సహా వేస్తారు. వైద్య నిపుణులు అంటే హృదయ సంబంధమైన వైద్య నిపుణులు హార్ట్ అటాక్తో కారులోనే చనిపోయిన ఫోటోలతో సహా న్యూస్లో వేశారు. అంటే ఎప్పుడు ఏది సంభవిస్తుందో, ఎప్పుడు ఏ విధంగా మనం చనిపోతామో ఎవరికి తెలియదు. నిజంగానే మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఒట్టి ఆవిరి వంటి వారు, ఒట్టి ఊపిరి వంటి వారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం స్థిరస్తుంది. దినములు చెడ్డవి. నిజమే, దినములు చెడ్డగానే ఉన్నాయి. ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఎవరో ఒక వ్యక్తి స్కూటర్ మీద వచ్చాడు, ఒక వ్యక్తిని ఏమి కాకుండా పొడిచేసి వెళ్ళిపోయాడు. ఎవరు అడ్డుకునేవారు కూడా లేరు. ఇప్పుడు ఇంకొక కొత్త ట్రైన్ నడుస్తుంది. మొన్నటి వరకు ఏంటి, గృహహింసా చట్టం. ఆడు కొట్టకపోయినా సరే కొట్టాడని, ఏం అనకపోయినా సరే కట్నం గురించి ఏదో చేసేది పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఒళ్ళు హోనం అయ్యేటట్టుగా కొట్టి మళ్ళీ బుద్ధిమంతులా తీసుకొస్తే వాళ్ళు కాపురం చేయాల్సిందే మొన్నటి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, రివర్స్ అయిపోయింది. ఆ ప్రాణాలు కాపాడుకునే పెళ్ళైనా బాధే, హనీమూన్కి వెళ్ళినా భయమే, బీచ్ ఒడ్డుకి వెళ్దామన్నా భయం, ఒక జలపాతం దగ్గరికి వెళ్దామన్నా భయం, తిరిగి వస్తాడో రాడు గ్యారెంటీ. అంటే దినములు చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి. మంచివారిని చెడ్డవారిలాగా, చెడ్డవారిని మంచివారిగా చిత్రీకరించే దినాల్లో మనం ఉన్నాం. సత్యాన్ని మరుగు చేసే దినాల్లో ఉన్నాం. అబద్ధమే ఏలుతున్న దినాల్లో మనం ఉన్నాం. అబద్ధాన్ని పట్టబయలేట్టు అందరూ వినేటట్లుగా చేసి సత్యాన్ని కప్పుపుచ్చుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇక్కడ రాయబడింది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకోవచ్చు అంటారు. మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకో. ఈ ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం రావాలంటే అవ్వదు. ఇక నిన్నటి దినాన్ని మా బంధువులు తగరపాల్స్లో వాళ్ళ బంధువులు ఉంటే వెళ్ళాం. అబ్బాయి సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ చదువుతున్నాడు. మా అన్ని ఎగ్జామ్స్ కోసం చదివాడు. అంటే సోమవారం అయ్యే ఎగ్జామ్ కొరకు 2 రోజులు కేటాయించుకొని చదువుతున్నాడు. మేము వెళ్ళాం. అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలుసా, చదువుతూనే ఉన్నాడు. మేము ఆ గదిలోకి వెళ్ళలేదు. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. 1 గంట మానేశాడు అనుకో. మళ్ళీ ఎప్పుడు వచ్చాడు, భోజనం చేసినప్పుడే బయటకు వచ్చాడు, మాకు కనిపించాడు, పలకరించాడు, ఇక ప్రార్థన చేయండి అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. అంటే ఏంటది, ఆ గంట అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ గంట అతనికి దొరకదు. ఈ రోజు అయిపోయింది, ఈ ఆదివారం అయ్యింది అనుకోండి, ఈ ఆదివారం మళ్ళీ కావాలంటే మనకు దొరకదు. ఈ క్షణము గతించిపోయిందంటే అది మనకు రాదు. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం. ఇక్కడ రాయబడింది, సమయమును పోనీక సద్వినియోగపరచుకోండి అని అంటూ ఇంకొక మాట చెప్తున్నాడు. అక్కడ భక్తులు చూడండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఎలాగ నడుచుకోవద్దు, సమయం సద్వినియోగపరచుకోవడం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఈ రోజుల్లో జ్ఞానం తక్కువ ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఏ జ్ఞానం లేదండి, అతను చాలా అమాయకుడు అంటే అన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అలాగే అనిపించుకున్నవారు కానీ ఎవరైనా? ప్రతి ఒక్కరికి ఏదో జ్ఞానం. చిన్నపిల్లడికి తెలుసు, ఒక 4 బిస్కెట్లు ఇస్తే
ఆ 3 బిస్కెట్లు దాచేసి నాకు ఒక బిస్కెట్ ఇచ్చారన్నావు, మనమే చెప్పవలసిన లేదు. జ్ఞానం, ఉద్యోగం ఎలా సంపాదించాలో జ్ఞానం ఉంది. ఇప్పుడు అందరు ఇంకా ఏమొచ్చింది? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 100 మంది మనుషులు చేసే పని ఒక రోబో చేస్తుంది. ఇంకా 1000 మంది ఎంతో మంది చేసిన పని చేసేస్తుంది. మనకు కూడా 10th క్లాస్లో ఎవరు చదువుకుని ఆగిపోయేవారు ఎవరు లేరు. ఎంత కావాలంత టెక్నాలజీ, ప్రతిదాన్ని నేర్చుకుంటున్నారు. కొత్త కొత్త టెక్నాలజీ వాటన్నిటినీ నేర్చుకుంటున్నాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు జ్ఞానం కలిగి ఉన్నాం. కానీ ఇక్కడ వ్రాయబడి ఉంది అజ్ఞానుల జ్ఞానం ఉంది, కానీ మనం ఎలా నడుచుకుంటున్నాం? అజ్ఞానుల వలె నడుచుకుంటున్నాం. కనుక మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చదివినట్లయితే ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు 1వ అధ్యాయము, అదే 2వ అధ్యాయము, 3వ వచనం, 3వ అధ్యాయాన్ని మీరు చూసుకున్నట్లయితే, నేను మీకు రిఫరెన్స్ ఇవ్వడం లేదు కానీ సమయం అవుతుంది కనుక దాన్ని చూస్తే అపోస్తలుడైన పౌలు దేని గురించి చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన దేవుడి కృపను గురించి, ఆయన ప్రణాళిక గురించి, ఆయన ఉద్దేశాల గురించి అపోస్తలుడైన పౌలు వారికి చెప్పడానికి వారు ఆలోచన చేసినట్లుగా మనం చదవబడిన మొత్తము భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి జ్ఞానం ఉంది కానీ మీరు జ్ఞానంగా నడుచుకునేటట్లుగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. 2వ భాగాన్ని మనం చూసినట్లయితే దేవుని చిత్తం ఏంటో మీరు చూసి మీరు చదివితే మీకు అలవాటు అయిపోయింది కదా. మనం చూడండి, అక్కడ చదవండి 15వ వచనం, 16వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. మన జ్ఞానం లేదా? నేను ఇప్పుడు వరకు చెప్పినవన్నీ లోక జ్ఞానం గురించే చెప్పాను. కానీ మనకి ఏముంది ఇక్కడ ఉన్నవారు, ఇక్కడ నేను చాలా అతిశయిస్తాను. పాస్టర్ గారు కూడా ఒక రెఫరెన్స్ అలా చెప్పగానే రెఫరెన్స్ కూడా చెప్పవస్తుంది. నోట్లోంచి మాట రావడం. దేవుడు అంటాడు మన గురించి ఏమని, మాట నోటకు రాకముందే మనవలు ఏంటి మన అవసరం లేదు, దేవుడికి తెలిసిన వాక్యం ఉంది. కానీ మనమందరంలో దైవజనుడి నోట్లో నుంచి ఆ మాట రావడమే తోడు మనం రెఫరెన్స్ పట్టుకుని రెడీగా ఉంటున్నారు చదవడానికి. మళ్ళీ ఇద్దరు అంటే అంత జ్ఞానం కలిగి ఉన్నాం. కానీ అక్కడ రాయబడి ఉంది జాగ్రత్తగా జ్ఞానము వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఒకటి. 2వ పాయింట్ మీకు చెప్తున్నాను, మీరు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ప్రభువు చిత్తమేంటో గ్రహించుకోవాలి. 3వది మనము ఆత్మపూర్ణులై ఉండాలి. ముందుగా మనం దేవుని జ్ఞానం గురించి మనం ఆలోచన చేసినప్పుడు జ్ఞానముగా నడుచుకోవాలి. జ్ఞానం అంటే ఏ జ్ఞానంగా నడుచుకోవాలి? ఈ లోకంలో ఉన్న వారికి మనకి ఒక తేడా ఉంది. ఏంటది? వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, అంటే మనము అభివృద్ధి చెందుతూ ఉన్నాం. అయితే వారికి మనకి ఏంటి తేడా? ప్రత్యేకంగా విశ్వాసులతో ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్పాడు? అసలు మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా. అంటే జ్ఞానం ఉంది, అజ్ఞానులు జ్ఞానం ఉన్నా సరే ఒక్కొక్కసారి అజ్ఞానం వల్ల నడుస్తున్నారేమో చూసుకోండి అని అంటున్నాడు. చూడండి, బుద్ధిహీనుడు దేవుడు లేడని తమ హృదయములో అనుకుంటారు. ఇతరులకు మనకి అదే తేడా. వారు దేవుడిని గురించి జ్ఞానం వారికి లేదు. దేవుడు ఎవరో తెలియదు. పోయిన వారం అనుకుంటాను చెప్పాను, ఒక 10 మంచి పనులు చేశాడు అనుకోండి, ఆ బతుకున్నప్పుడు పట్టించుకోకపోయినా చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చిన జయంతో వర్ధంతో వచ్చినప్పుడు అలా తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని పెట్టేస్తే అదేమైపోయాడు ఆయన? చెప్పండి, పర్వాలేదు. ఏం చేస్తున్నారు? విగ్రహం పెడితే దేవుడు అయిపోతున్నాడు, ఇల్లు అందరూ అమ్ముతున్నారు. కానీ ఎవరు కూడా దేవుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇతరులకి మనకి అదే తేడా. దేవుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు జ్ఞానం అంటే ఏంటి అంటే ఈ లోక జ్ఞానం కాదు. ఈ శరీరంలో ఉన్నాం కనుక ఏమి తిందామా ఏమి త్రాగుదామని దాన్ని మనం తప్పనిసరిగా చూస్తూ ఉంటాం. మనం సంపాదించుకోవడానికి జ్ఞానం కావాలి. పోటీ విద్యలు పూట కొరకే మనం జ్ఞానంతో అన్ని పనులు చేస్తున్నాం. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును కాదు. ఇప్పుడంటే మనం దేవుడి గురించి తెలుసుకున్నాం, కానీ అసలు దేవుడి గురించే తెలియని వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో ఎందుకు ఆ విధంగా ప్రజలు ఉన్నారంటే వారికి దేవుని గురించి వారికి సంపూర్తిగా తెలియడం లేదు. ఈ లోక జ్ఞానం ఉంది, శాస్త్ర విజ్ఞానం పెరుగుతూ ఉంది, కానీ దేవుని గురించిన జ్ఞానము ఎవరు సంపాదించడానికి ప్రయత్నం చేయడం. ఈ లోక జ్ఞానము ఈ జ్ఞానం కాదు.
అసలు జ్ఞానం ఎక్కడ ఉందంటే చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవునికి మహిమ కలుగును కాక. అసలు జ్ఞానము ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లో మనకు కనిపించాలి. దేవునికి భయం కలుగును కాక. నిజంగా జ్ఞానవంతుడైతే తప్పనిసరిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు. దేవుని ఎడల భయభక్తులు కనపరచడం లేదంటే అర్థం ఏంటంటే, జ్ఞానం ఉందో లేదో పక్కన పెడితే అతను జ్ఞానంగా నడుచుకోవటం లేదని మనకు అర్థం అవుతుంది. ఇంకా మనం ఇంకా 10వ వచనం తర్వాత కింద కూడా చదవండి. పరిశుద్ధత, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు. తెలుగులోనైతే జ్ఞానం అని రాసి ఉన్నది, కానీ ఇంగ్లీష్ లో ఏముంటది అక్కడ? విజ్డమ్ అని ఉంటది. అంటే జ్ఞానము, వివేచన, తెలివి ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయంటే అవి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము నాకు మూలమన్నారు. అంటే ఈ లోక జ్ఞానం కాదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెనకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహిస్తాం. ముందు దేవుణ్ణి తెలుసుకోండి. ఇవన్నీ ఎలాగా తెలుస్తాయి? పుడతాం, గిడతాం 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు, కానీ మన జీవితం 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కాదు, యుగములు తరతరములు ఆ దేవునితో ఉండే జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, యాకోబు 1:5 కూడా చదివి సహాయం చేయండి. మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం జ్ఞానం పొదువు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? మామూలుగా టీచర్ గారు ఉన్నారు, మ్యాథ్స్ రాలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాను? మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెంటనే వెళ్ళిపోతాను. ఫోన్ చేసి మరి అడిగి, మరి మా అమ్మాయి మీరేనా ఇంటికి రండి, నేనే వస్తాను. కానీ దేవుడి గురించిన జ్ఞానం మనకు కుదిరినప్పుడు మనం దేవుడిని అడుగుతున్నామా? మన జ్ఞానం అనగానే మనకి ఎప్పుడు వస్తుంది? పరీక్షలు అనగానే జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం కొదుకుంటే ప్రార్థన చేయండి. ఉద్యోగం లేదు, ఎవరికైనా జ్ఞానం కొదుకుంటే ప్రార్థన చేయండి. అంటే మనం ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం? ఇతరుల వారి లోకముల గురించే మనం అడుగుతాం. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము నాకు మూలము అని అంటే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి కానీ మీకు చూపించట్లేదు, సమయం అవుతుంది కానీ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలో అందరికంటే జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వాడు అంటే ఎవరంటే మనం ఏం చెప్తాం? సొలొమోను గురించి చెప్తాం. ఆయన ఎలాగ జ్ఞానం అయిపోయాడు? ఆయన రాయని అంశం లేదు, ఆయన స్పృశించని అంశం లేదు. పక్షుల కొరకు, పురుగుల కొరకు, ప్రాణుల కొరకు, చెట్లు చేమల కొరకు, ప్రకృతి కొరకు ఆయన వివరించినట్లుగా, ఆయనకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. ఆయన తీర్పు తీర్చినట్లుగా అప్పటికి ఇప్పటికి ఎవరు కూడా అటువంటి తీర్పులు ఎక్కడా తీర్చలేరు. అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తికి జ్ఞానం ఎలా వచ్చిందయ్యా అంటే ఆయన దేవుని నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు. అవునని వాడు దేవుని స్తోత్రాలు చేయండి. హల్లెలూయా. దానియేలు గారి గురించి జ్ఞాపకం చేసుకోండి. కలభావం ఏదో ఎలాగైనా చెప్పవచ్చు, కానీ కళ చెప్పాలంట, కలభావం చెప్పాలంట. ఆ జ్ఞానవంతుడు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవుని ఎడల భయభక్తులు. చుట్టూ లిస్టే ఉంది అసలు. మనం ఆలోచన చేయాలి, కానీ మనం ఆలోచన చేస్తే అక్కడ సొలొమోను అయితేనేమి, దానియేలు అయితేనేమి, ఎజ్రా, శాస్త్రీయులు ఎజ్రా, ఇంకా మనం ముందుకు వెళ్తే పౌలు గారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ఏమి సాదాశాత వ్యక్తి కాదు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన గమాలీయుల పాదాల యొద్ద విద్యను అభ్యసించాడు. అంటే ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాడు. కానీ ఆ జ్ఞానం అంతా దేనికి పనికి వచ్చిందంటే దేవునికి పని చేయలేదు. ఇందాక మనం చెప్పుకున్నామే, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అపోస్తలుడు పౌలు అవ్వకముందు ఆయన సౌలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? జ్ఞానం కలిగిన వాడే, చదువు కలిగిన వాడే. ధర్మశాస్త్రం నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడంటే వాడుక భాషలోకి వచ్చేసింది. ఏ భాష కావాలంటే ఆ భాషలో రాయబడింది. ఇంకా అర్థం అవ్వకపోతే వాడుక భాష.
కానీ వాడుక భాష బైబిల్ చదవద్దనే చెప్తాను నేను మాత్రం. కొంచెమైనా ఆ బైబిల్ గౌరవాన్ని కాపాడండి. తెలుగు అస్సలు రాకపోతే అప్పుడు చదువుకోండి ఆ వాడుక భాషలోని బైబిల్. దయచేసి నా అనుభవం ఏంటంటే ఈ బైబిల్ చదవండి చాలు. ఈ బైబిల్ అర్థమవకపోతే 2 సార్లు చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు సాయం వాడికి అర్థం. ఇది తెలుగే, అది తెలుగే. ఇంకా మనకి ఎంత తేడా అంటే ఆ వాడుక భాషలు ఎందుకు రాశారంటే ఇంకా అర్థం అవ్వకపోవడానికి. ఇంకా ఎవరైనా మామూలు భాష అంటే గ్రాంధిక భాష 3వ తరగతి 5వ తరగతి కూడా చదవకుండా మామూలుగా విన్న దాన్ని బట్టి నేర్చుకుని మనకి తెలుగుకి వచ్చిన బాధ ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్ అన్నారు, కానీ తెలుగులో ఎన్ని యాసలు ఉన్నాయో అసలు అర్థమే లేదు. ఈస్ట్ గోదావరి అయితే ఒక యాస, హైదరాబాద్ అయితే ఒక యాస, నెల్లూరు అయితే ఒక యాసం కాదులేండి యాస. వచ్చిండు పోయిండు రకరకాలు, ఎవరి దానికి గొప్ప. అందుకే వాడుక భాష ఇంకా తేడంగా అర్థం కోసం మిగతా గ్రంథాలన్నీ మరుగు చేశారు. ఎందుకంటే అది తెలిసిపోతే జ్ఞానం వచ్చేస్తుంది. తెలుగు దేవుడి గురించిన జ్ఞానం వచ్చేస్తుంది. అందులో ఏమని ఉంది? రక్త ప్రోక్షణం అవశ్యం అని ఉంది. తన రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమని ఉంది. ఇగో ఎవడు ఆ పుణ్యాత్ముడెవడు పరమాత్ముడెవడు ఆ రక్తం కాల్చినవాడు ఎవడో తెలిసిపోయింది అనుకో, దానిలన్నీ అడిగాల్సి అయిపోతే కనుక నేనేం చెయ్యాలి? ఎవరికి తెలియకుండా దాన్ని మరుగు చేయాలి. ఎందుకంటే అది కానీ బట్టబయలు అయింది అనుకోండి, వాడికి దేవుడి గురించి జ్ఞానం వచ్చేస్తుంది. దేవుడి జ్ఞానం వాడికి అందకుండా మన దగ్గరే ఉంచుకొని మనమే దాని అన్నింటినీ చేద్దాము అని మిగతా వాడు ఆలోచన చేస్తే, కానీ మన దేవుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాం. అందరూ దేవుడి గురించి తెలుసుకోవాలని ఆయన ప్రణాళిక కలిగిన వాడే. ఇంత ప్రణాళిక చెప్పిన దేవుడు మన పట్ల జరిగిస్తున్నాడు. నమ్మిన వాడు దేవుడు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ జ్ఞానాన్ని మనం ఈ విధంగా మనం సంపాదించుకోవలసిన వారే. మనం ఏం చెప్తాడు వెళ్ళామంటే చూడండి, అపోస్తలుడైన పౌలు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా తెలుసుకున్నా ఆయన చేస్తున్న పని మాత్రం జ్ఞానయుక్తంగా లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుడి కొరకు ఎదురు చూస్తూ, దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, ఆయన కొరకు కనిపెడుతూ, మెస్సయ్య కొరకు కనిపెడుతూ, రక్షణ కొరకు ఎదురు చూస్తూ, అభిషిక్తుని కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాజ్యం కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిని అంగీకరించారో వారిని హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడు, అవసరమైతే చెరసాల్లో కూడా నెడుతున్నాడు. దాని కొరకు జ్ఞానం ఉపయోగించి ఏం చేశాడంటే ఏమేం చేశాడు? అధిక కానీ అసలైన జ్ఞానం, దేవుని జ్ఞానం ఎప్పుడు పొందుకున్నాడు తెలుసా? దేవుని దర్శనాన్ని పొందుకున్నప్పుడు. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నాడు యేసు ప్రభు చేత. నీవు హింసించుచున్నా యేసు, నువ్వు హింసించుచున్నా యేసు. ఆయన ఏమనుకుంటున్నాడు? లోక జ్ఞానం ఉపయోగించి నేను క్రైస్తువులు హింసిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అక్కడ తర్వాత జ్ఞానం కలిగిన వాడిగా తెలుసుకుని దేవుడు చెప్తున్నాడు, గో హింసించున్న యేసుని ఎప్పుడైతే దర్శనం ఇచ్చాడో అది నిజమైన జ్ఞానం. ఇంకా తదుపరి కాలం నుంచి అప్పటి నుంచి ఖడ్గం చేత చంపించబడే వరకు కూడా ఆయన చేస్తున్న పని ఒకటే, ఇగో ఆ సిలువను గురించిన వార్తనే ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది జ్ఞానం అంటే, అది దేవుడి గురించిన జ్ఞానం. ముందుకున్నంత జ్ఞానం ఏది? అది లౌకిక జ్ఞానం, లేదా మతపరమైన మత సంబంధమైన జ్ఞానం. కానీ ఇప్పుడు అతను చెబుతున్నది దేవుడి గురించిన జ్ఞానం కలిగిన ఉన్న ఆ జ్ఞానం ఎలాంటిదంటే, ఎటువంటి ఉపద్రవం వచ్చినా, ఖడ్గమైన కరువైన ఏది కూడా ఆ జ్ఞానం అంటే ఏది కూడా దేవుడి నుంచి మనల్ని వేరు చేయలేదు. దేవుడికి మహిమ కలుగును కాదు. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా లేదని మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉన్నాం. చూడండి, ఎజ్రా గురించి మనం చూస్తాం. అదేవిధంగా నికోదేము కూడా అంతే. నికోదేము కూడా ఎవరైనా పరిసయ్యుడు. రాత్రి సమయంలో వెళ్ళాడు. ఏ సమయంలో వెళ్ళాడు? ఏదో విధంగా మొత్తం మీద వెళ్ళి ఇదిగో నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి, ఎలాగ జన్మించగలను అని ప్రశ్నలు వేస్తారు. పిలుపు గారి గురించి మనం ఆలోచించాలి. పిలుపు ఆయన ధర్మశాస్త్రలో నజరేతు నుంచి ఏదైనా రాగలదా? ఇదిగో నువ్వు ఎవరి గురించి అయితే చూస్తున్నావు ఆ మెస్సయ్యని మేము కనుగొన్నామని చెప్పగానే వచ్చారంటే వీళ్ళందరూ దేని గురించి జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు. చెప్పగానే ఎందుకు వారు క్యాచ్ చేయగలిగారంటే వారు దేవుని గురించిన జ్ఞానాన్ని వారు కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. కనుక మనం అంత కాకపోయినా ఎంతో కొంత దేవుని జ్ఞానాన్ని రెగ్యులర్ గా మందిరానికి వస్తున్న వారుగా మనం ఎరిగిన వారుగా ఉన్నాం. కానీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానుల వల్ల నడుచుకుంటున్నామా, జ్ఞానుల వల్ల నడుచుకుంటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవలసిన వారైనా. బిలాము గారి గురించి చూద్దాం. బిలాము గారు దేవుని అభిషేకం కలిగిన, కానీ ఏం చేశాడు? జ్ఞానం కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాలి. మోషే సకల విద్యలు
మోషేకి ఏమొచ్చు తెలియదా మీకు? అంటే మీరు ఫాస్ట్గా చెప్పేస్తాను అంటారు. మీ అందరికి తెలుసు కదా, ఆ మోషే ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు, మాట నేర్పడు కూడా కలిగిన వాడు. కానీ ఆ జ్ఞానంతో ఏం చేశాడు? తనంతట తాను ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ అవలేదు. సమయం వచ్చింది, అప్పటికి 80 సంవత్సరాలు అయిపోయింది. అయినా సమయం వచ్చింది, దేవుడు వాడుకున్నాడు, దేవుడి కార్యాలు జరిగాయి, దేవుడికి మహిమ కలుగును కాక. కనుక మనము ఏ విధంగా నడుచుకుంటున్నామనేది మనము జాగ్రత్తగా చూసుకోనవలసిన వారమై ఉన్నాము. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? ఈ 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించడానికే ఉపయోగిస్తున్నామా? లేదా దేవుడిచ్చిన జ్ఞానాన్ని కనీసం దేవుడి గురించి ఇంకా తెలుసుకోవడానికి మనం ఉపయోగిస్తున్నామా? లేదా ఈ జీవం మట్టుకే మనం ఆలోచిస్తున్నాం? పోయినవారు అనుకోండి, ఈ లోకం మట్టుకే మనం ఆలోచిస్తే మనకంటే దౌర్భాగ్యుడు లేనే లేడు. ఎందుకంటే అది తెలియదు పాపం. అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. మనకింత దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, నాకు ఏ జ్ఞానం లేదండి అందుకే నేను ఎలా ఉన్నాను. కాదు, నీకు దేవుని జ్ఞానం ఉందా కనుక నీ వాక్యాన్ని అంగీకరించి దేవుడిచ్చే నిత్య జీవనకు వారసు రక్షణ కలిగిన వారుగా ఇప్పుడు మందిరంలో కూర్చున్న గట్టిగా చప్పట్టుకుంటూ ఆ దేవుడు మనం మైండ్పడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇల్లు లేకపోవచ్చు, వాకిలు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, నీ మాట చెల్లకపోవచ్చు, కానీ దేవుడికి నీ పట్ల ప్రణాళిక ఉన్నది కనుక దేవుడు నిన్ను ప్రేమించాడు, రక్షించుకున్నాడు. దేవుడిని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం నీకు ఇచ్చాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుని అర్థం చేసుకోవడానికి మన జ్ఞానము చాలదు. అందుకే మనకి దేవుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇస్తున్నాడు. ఇంకా నేర్చుకుంటూ ఆయన సమయం అయినప్పుడు మనం నేర్చుకున్న తర్వాత తీసుకెళ్తాడు. కనుక మనం దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నామా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని జ్ఞానమునకు మూలం ఎవరంటే దేవుని ఎడల భయభక్తులు. ఫస్ట్ మనం జ్ఞానంగా ప్రవర్తించాలంటే దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉన్నామా లేదా మనం చూసుకోవలసిన వారే ఉండాలని దేవుని పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవునికి అయితే ఓకే చెప్పాలంటే బాగానే ఉంది, కానీ దేవుని గురించి అసలు జ్ఞానం అంటే ఏంటి? చాలా మంది కొత్త వచ్చిన వాళ్ళు అన్నారు, ఇది యేసు ప్రభు దేవుడు అన్నాడు, స్వస్థపరుస్తారు అన్నారు. ఇప్పుడు ఏమన్నా అడిగామనుకోండి, మామూలుగా చెప్తారండి, దేనికి వచ్చారమ్మా అంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తారని పలానావిడ చెప్పారండి, అందుకే నేను వచ్చానండి, ఈ మోకాళ్ళ నొప్పి తగ్గడానికి నేను వచ్చానండి. ఇగో మీ కానుక తీసుకెళ్ళి మందిరంలో మీ పాస్టర్ గారికి చెప్పేయండి, నేను రాకపోయినా సరే, నా హృదయం దేవునికి ఇవ్వకపోయినా సరే మీరు ఏం చేయాలి, ఆ కానుక తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వండి, లేదా కానుకలు పెట్టి నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు నాకు స్వస్థతనిస్తారు. ఆ జ్ఞానం, అది కొంచెం జ్ఞానం మట్టుకే. నిజానికి దేవుడు ఎవరయ్యా అంటే దేవుని అంటే భయభక్తులు మనం ఎప్పుడు నిలుపుతామంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది దేవుడు అదృశ్యుడైన దేవుడు. నమ్మిన వారి దేవుని స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఆయన అదృశ్యుడైన దేవుడు కనుకే ఇప్పుడు మనం ఆరాధిస్తుంటే మన మధ్య సంచారం చేస్తున్నాడు. వైజాగ్లో ఎవరో దేవుడిని ఆరాధిస్తున్నా అక్కడ సంచారం చేస్తున్నాడు. ఎక్కడ 2-3 ఏకీభవించి ఎక్కడైతే ప్రార్థన చేసిన ఆయన మధ్య ఆయన అదృశ్యుడైన దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వం వ్యాపించున్న దేవుడు, ఆయన సర్వజ్ఞాని. ఇగో ఈ భూప్రపంచంలో ఎంతమందికి అయితే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అన్నిటి కలిస్తే ఆయన జ్ఞానంలో 1% కూడా ఉండదు. అంత సర్వజ్ఞాని అని మనం తెలుసుకొనవలసిన వారు విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూడండి, కీర్తనలు 102:27 ఎవరైనా చదివి సహాయం చేయండి. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచి ఉండురు. నీ సంవత్సరములకు అంతము. ఆయన నిన్న నేడు నిరంతరం ఆయన ఒకే రీతిగా ఉంటాడు. ఆయన శక్తి తగ్గిపోలేదు. ఆయన ఇంకా చూడండి అదే మాటలు యేసుక్రీస్తు ప్రభు గారు చూడండి, హెబ్రీ పత్రిక 13:8 కూడా చదివి సహాయం చేయండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములను ఒక్కటే రీతిగా ఉండును. యుగ యుగములు ఆయన ఎలా ఉంటాడు? ఒకే రీతిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ దేవుడే, అదృశ్యుడైన దేవుడే యేసుకి చూడండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చిన వారు బాప్తిసం పొంది ఏదో దేవుడి కొరకు ఉపయోగం కొరకు బాప్తిసం సంఘంలో చేస్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. చూడండి, ఆ దేవుడే, అదృశ్యుడైన దేవుడే క్రీస్తుగా
మన కొరకు ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక అన్నామే అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడని. ఒకటి, దేవుడు అదృశ్యమైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన వ్యక్తి కనుక, ఆయన శక్తి కనుక, ఆయన మాట్లాడే శక్తి ఆయనకు ఉంది. ఆయన వాక్కుతో సర్వ సృష్టిని ఆయన ఒక్క మాటతో ఆయన సృష్టించిన వాడు. అవునన్నవాడు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మాటలేమో దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వినేవాడు, ఆయన మాట్లాడేవాడు. అదృశ్యుడైన దేవుడు అనేంత మాత్రాన ఆయనకి ఏమీ తెలియదని అనుకోకండి. ఆ దేవుడు అంటే నాకు తెలిసినట్టు దేవుడు ఒక శక్తి అండి. ఈ శక్తే ఇదంతా నడిపిస్తుందండి. శక్తి ఉంటే సరిపోదు, వినాల, మాట్లాడాలి, చూడాలి. అవసరమైతే నీ కన్నీరు తుడవాలి, అవసరమైతే నీ కన్నీరు కవిలిలో గుడ్డులో పట్టాలి, అవసరమైతే నేను పైకి ఎత్తాలి, అవసరమైతే నేను అది ఎవరు చెప్పలేము, అవసరమైతే నేను కొట్టాలి. యాకోబుని దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యంగా ఉందా? కొట్టాడా దేవుడు యాకోబు? కొడితే కానీ ఏదో అంత క్షవరం అయితే కానీ వివరాలు కొట్టాడు, కానీ చచ్చిపోవాలని కొట్టలేదు. కొట్టగానే మనవాడు సెపరేట్ అయిపోయా నా పేరు యాకోబు అన్నాడు అంతే. ఏదో దీవించాడు పో అన్నాడు అంతే. అదంతా మర్చిపోయి ఇప్పుడు మనం ఏమంటున్నాం? పోరాడి గెలిచిన వాడు. ఇగో ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు సైన్యములకు అని మన పాట పాడుతాం. దేవుడు అంటే అదృశ్య దేవుడు మాత్రమే కాదు, ఆయన నీ ప్రార్థన ఆలకించు. నీ ప్రార్థనే వినకపోతే ఇంకెందుకు మనం ప్రార్థన చేసి? ఆయనకి మనకి ఇంక తేడా ఏముంది? ఆయన శక్తి ప్రభావికి మనకు ఎలా తెలుస్తుంది? కనుక ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మనుషుల కన్నా ఆయన అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. ఆయన ప్రేమించేవాడు, క్షమించేవాడు. మన మానవుడు ఏ లక్షణాలు కలిగి ఉంటాడు? అన్నీ కూడా కలిగినవాడు. ఆయన కోపం కూడా ఉంది. కోపం ఉంటేనే కదా గద్దిస్తాడు. యేసుప్రభు ఏం చేశాడు? తాళ్ళను కొరడాలుగా చేసి జుడిపించాడు అంతే. వెంటనే శాస్త్రుల పరిస్థితి కోపం వచ్చింది. అప్పుడే నువ్వు ఏ శివశక్తి చూపిస్తావు అనగో ఈ శరీరాన్ని పడగొట్టండి 3 రోజుల్లో. వాళ్ళకున్న జ్ఞానం ఎలాంటిది? వాళ్ళు అంటే ఏమన్నారు? ఈ దేవాలయాన్ని కట్టడానికి మా 40 years పైన పట్టేసింది, నువ్వు దీన్ని 3 రోజుల్లో ఎలా లేదు అంటే అది శిష్యులు అప్పుడు గ్రహించలేదంట. ఎప్పుడు గ్రహించారు? ఆయన చనిపోయి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ఓహో ఆయన తన శరీరం గురించి చెప్పాడని అప్పుడు వారు గ్రహించారట. 2 చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ జ్ఞానాన్ని మనం కలిగిన వారికి ఉండాలని దేవుని పేరట నేను ఇది ఎక్కువ విషయాలు నేను వివరించడం లేదు. కనుక దేవుడి గురించి మనం అర్థం చేసుకోవలసిన, ఆయన ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమించే దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక. ఇంకా 3వ వచనం మనం మూడవ చూస్తే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు రాయబడి ఉంది. ఇంకా చూడండి, యోహాను సువార్త 8:43 ఎవరైనా చదివి సహాయం చేయండి. శుద్ధపరచుకుని అక్కడ ఏమన్నాడు? మీరు జ్ఞానులుగా ప్రవర్తించినట్టు జాగ్రత్తగా చూసుకోండి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంకా 26 కూడా ఎవరైనా చదివి సహాయం చేయండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేశం అంతా గోళ ఏంటి? బైబిల్ గ్రంథము పవిత్ర గ్రంథం అని ఉంది, కానీ అది పవిత్ర గ్రంథము కాదు. అందులో ఏవేవో ఉన్నాయి. ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఏంటంటే యేసుప్రభు అసలు ఉన్నాడా? ఏమో రుజువులు ఉన్నాయా అంటే ఇప్పుడు ఏమైపోయింది? అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం చేసేద్దామని చూస్తున్నారు. అసలు నీ బర్త్డే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. అసలు క్యాలెండర్ పుట్టిందే యేసుప్రభు దగ్గర నుంచి. యేసుప్రభుని ఆధారంగా చేసుకొని క్యాలెండర్ రూపించారు. ప్రతి దానికి ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే నోవహు అలా చేశాడు కదా, లోతు ఇలాగ చేశాడు కదా, ఇలాగ జరిగింది కదా అని అంటున్నారు. ఓకే, దాని గురించి ఒక పక్కన పెట్టి, అయితే లోతు భార్య వెనక్కి తిరిగినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉన్నదంట. ఉన్నదా అంటే ఉన్నదాన్ని నమ్మడం లేదు. యేసు ప్రభు వారి సమాధి తెరిచిన సమాధి. ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు.
ఆ నోవహు ఓడ ఉంది, అవన్నీ చెప్తే నమ్మడం లేదు. అంటే ఉన్నదాన్ని నమ్మడం లేదు. అంటే 10 సార్లు లేదు 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 కాదు 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 అంటే అయిపోద్దని అనుకుంటున్నాను. అంటే దాన్ని పక్కన పెట్టేస్తుంది. అంటే ఇవన్నీ జరిగించి మనుషులు చేసిన తప్పుదాలు దేవుడు మీరు కూడా అలా పడిపోకండి ఆయన, వాళ్ళే పడిపోయారు మీరే మాత్రం అని ఇందులో రాయించాడు. కానీ దేవుడు పాపము చేసినట్లుగా ఎక్కడ వాళ్ళ 2 చేతులపైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు. ఇంకా చెప్పాలంటే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సిన అవసరత లేదు ఆయనకి. పాపులతో స్నేహం చేయవలసిన అవసరత లేదు ఆయనకి. కానీ ఆయన పాపులతో స్నేహం చేయడానికి ఆ పరలోకంలో ఉన్న మహిమను విడిచిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాటలలో నేను పరిశుద్ధులని ఎవరితో చెప్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు, అహరోనుతో చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఇవన్నీ చూసాం కదా, ఇంకా తర్వాత దానికి వెళ్దాం. ఇంకా చెప్పాను, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు దేవుడు, మన పరిశుద్ధులుగా చేయడానికి నీతిమంతులకు తెలియదు. ఇంకా 4వ చోట చెప్తున్నాను, దేవుడు ప్రేమించేవాడు. ఆయన ఎవరైనా ఇరుకులో ఉన్నారు, దీనులను పై లేవనెత్తో. దీనులు మనం ఎవరైనా పట్టించుకుంటామా? దాపి ఒకసేపు అలా చూస్తాను, ఎవరైనా వచ్చి తీస్తారా ఏంటని. ఇంకా నేను మాత్రం లీడ్స్ నన్నే కొడతాడేమో, ఏం చేస్తాడో మనకి వచ్చిన బాధ. అంటే జాలి ఎంతవరకు? 2 నిమిషాలు 3 నిమిషాలే జాలి. అది అయిపోయిన తర్వాత సరేలే మన పని మీద మనం వెళ్ళిపోదాం, అంతే మన జాలి. కానీ దేవుడు అలా కాదు. ఆయన జాలి చూపించి ఆయన దీనులను ఆయన పైకి లేని నిరాశ నిస్పృహలో ఉన్నాడు, దగ్గరికి వచ్చి ఆయన బలపరిచే దేవుడు. ఆయన ఇవన్నీ చేయగలిగిన దేవుడు. అంతేకాదు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. న్యాయం, ఆయన అన్యాయం చేయడానికి అసంభవం. ఆయన అన్యాయం చేయడు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఎవరికి ఆయన శ్రమను కలుగజేయని చేసే దేవుడు కాదు. ఇంకొకటి, దేవుడు ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. మనం కూడా ప్రేమిస్తాం. కానీ మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? చెప్పండి కొంచెం. ఏదైనా మీరు ముగించండి. అంత టైం ఇంకా అసలు ఏం అవ్వలేదు. అసలు మంచివారిని ప్రేమిస్తాం. సెలబ్రేట్ అయిపోయాడు అనుకోండి, ప్రేమిస్తాం. పాపం మీరు రోజు నడుచుకుని వెళ్తే మనకి లిఫ్ట్ అడుగుతాడు ఒక అబ్బాయి, లిఫ్ట్ మనం అలాగే వెళ్ళిపోతాం. ఆడు పెద్ద అయిన తర్వాత క్రికెట్ టీంలో సెలెక్ట్ అయిపోయాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? మా మీదేనండి అబ్బాయి చెప్తుంది, మా మీదే. నేను కూడా 1-2 సార్లు లిఫ్ట్ ఇచ్చానండి. ఆ అమ్మాయి 10th క్లాస్లో మంచి పాస్ అయిపోయి ఫస్ట్ స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మా బంధువులేనండి అది. అంటే ఏం చేస్తాం? మంచోళ్ళని మనం ప్రేమిస్తాం. వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతే అందరికీ కావాలి, అందరికీ మంచిగా అయిపోతాం. కానీ చూడండి, దేవుని గురించి రాయబడింది, ఆయన ప్రతి ఎంతటి ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు. ఇంకా రొచ్చులో అయిపోయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అదే ఘోరంలో ఉన్నాడు, ఘోరమైన పాపంలోనే ఉన్నాడు. ఇంకా త్రాగుతున్నాడు, జోదగాడు అయిపోయాడు. ఇంకా వేస్ట్. దానివల్ల తనకి ఉపయోగం లేదు, ఇంకెవరికి ఉపయోగం లేదు. అటువంటి ఘోర పాపిని ఇంకా మనం మీకు అందరికి తెలుసు కాబట్టి చెప్తాను. పాపాత్మురాలైన స్త్రీని బరబర ఎంచుకుంటూ యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇంకా అక్కడితో చాప్టర్ క్లోజ్. మనలాగా జాలి జపం లేదు అప్పుడు. కంటికి కన్ను పంటికి కన్ను. పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాల్సిందే. కానీ దేవుడు ఒక్క మాటతో ఆమెను క్షమించాడు. ఇంకెప్పుడు పాపము చేయకు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. చూడండి, యోహాను సువార్త మనందరికి తెలిసిన వాక్యమే 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మనకి. ఇంకొకటి దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన తన సొంత కుమారుని దేవునిగా మనకు పంపించాడు, మనం రక్షించడానికి, మన కొరకు వెలగా చెల్లించడానికి, మన కొరకు రక్తాన్ని కార్చడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తన అద్వితీయ కుమారుని క్రీస్తునే మన కొరకు అర్పించాడని మనం తెలుసుకొనవలసిన వారై ఉన్నాం. అంతేకాదు, క్రీస్తు ఈ లోకంలో సంచరించాడు, ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేశాడని మనం గ్రహించగలిసిన వారు. ఇక్కడ చూడండి, అక్కడ రాయబడింది. దీని గురించి మీరు ప్రత్యేకంగా ఆలోచన చేయండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక. ఇప్పుడు అన్నిటికీ ఆధారం ఎక్కడొచ్చింది అంటే విశ్వాసం దగ్గర వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు విశ్వాసం పొందితేనే.
యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసము చెప్పున నీకు నమ్మితే స్వస్థత పొందుతావు. నీ విశ్వాసము చెప్పున నీకు జరిగింది. ఆయన సొంత ప్రాంతంలో ఏ అద్భుత కార్యం చేయలేకపోయాడు. చిన్న చిన్న చేశాడు కానీ చెప్పుకోదగిన అద్భుత కార్యాలు చేయలేకపోయాడు. ఎందుకంటే వారు యేసుప్రభుని నమ్మలేనందున వారు యేసుప్రభు కార్యాలు చూడలేకపోయారు. ఇప్పుడు అంతా ఎక్కడొచ్చిందంటే జ్ఞానం లేదే కాదు, ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిని లేకుండా చేస్తున్నారు. మొన్న ప్రవీణ్ అక్కడ వీళ్ళు ఎందుకు చెప్పారంటారు పాపం? ఆ మరుగైపోయిన ఆ సత్యాన్ని అలా బయటికి తీసి అందరికీ తేటతెల్లంగా ఎవరేం చేస్తున్నారు? ప్రతి డౌట్కి వారు తేటతెల్లంగా సమాధానం చెప్పేస్తాను. వేసే దేవుడు ఇంకా నమ్మకపోవడానికి సోర్స్ ఏం లేదు. ఇంకా అందుకే ఏం చేశారు? ఇంకా తీసేశారు. ఇంకా అసలు విషయం ఏంటంటే యేసు ప్రభు అసలు ఉన్నాడా, చనిపోయాడా, సిలువ వేయబడ్డాడా అనే ప్రశ్నలు అన్నిటికీ చేసిన జవాబు ఏంటో తెలుసా? అసలు యేసు ప్రభు చనిపోయాడా దాన్ని పక్కన పెడితే యేసు ప్రభు కొరకు యేసు ప్రభు జీవించిన శతాబ్దంలోనే ఆయన కొరకు మేము చనిపోతాం, మీరు ఏదైనా చేసుకోండి అన్నవారే వేల మందిలో ఉన్నారు. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లించారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన కొరకు ఇప్పుడు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నవారు లక్షల్లో ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేం కావాలి? దేవుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని, అద్భుత కార్యాలు చేశాడని, ఆశ్చర్యకార్యాలు జరిగించాడని, ఆయన మన కొరకు చనిపోయాడని, రుచి జరిగి తిరిగి లేచాడని, అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడని, ఇంకేం రుజువులు కావాలి మనకి? ఇంకేం రుజువులు కావాలి? కానీ ఏం చేస్తున్నారంటే తెలిసినా తెలియనట్లుగా, తెలిసినా తెలియనట్లుగా ఉన్న, అంటే మీరు జ్ఞానం కలిగిన వారిగా ఉన్నా జ్ఞానంగా నడుచుకున్నట్లు ఏం చేయట్లేదు, జాగ్రత్తగా చూసుకోవడం లేదు. వారు 80, 90, 100, 100 సంవత్సరాలు ఆలోచన చేస్తున్నారు కానీ వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం లేదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది. మనం గ్రహించాలి. ఇందాక మనం జ్ఞానుల గురించి చెప్పుకున్నాం కదా. ఒక్క నిమిషం. జ్ఞానుల గురించి మనం ఎవరు చెప్పుకున్నాం? సొలొమోను గురించి చెప్పుకున్నాం, దానియేలు గురించి చెప్పుకున్నాం, ఎజ్రా గారి గురించి చెప్పుకున్నాం, పౌలు గారి గురించి చెప్పుకున్నాం. ఇంకా చెప్పాలంటే యోసేపు కూడా అంత జ్ఞానం లేనివాడైతే అతనికి ఎందుకు దేవుడు అంత ఆధిక్యత ఇస్తాడు? అతను సెలవు లేకుండా ఎవడు ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. అంత జ్ఞానం దేనికి ఇచ్చాడంటే అతను బానిస అయినప్పటికీ ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని జ్ఞానాన్ని కలిగిన వాడు ఉన్నాడు. ఇంకొక ఇద్దరు పేర్లు మీరు కొత్తవారు కాదేమో, మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి చదవండి. నిర్గమకాండము 35. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడునైన బెసాలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిచ్చారు? అది ఎక్కడ చూడండి, అక్కడ మందసాన్ని నిర్మించాలంటే అక్కడ రాయబడి ఉంది బెసాలేలు అనే వ్యక్తి జ్ఞానం కలిగిన వాడు. అతనికి సహకారిగా ఉన్నాడు మరొక వ్యక్తి. ఇంకా కిందకి చదివితే ఉంది అహోలీయాబు అని అన్నాడు. ఇద్దరికి ఎవరు జ్ఞానం ఇచ్చారు అంటే దేవుడే జ్ఞానం ఇచ్చాడు. ఇంకా చూడండి కిందకి వెళ్తే విచిత్రమైన పనులన్నింటినీ చేయటం వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానం. ఇందాక చెప్పానే విజనం అంటే ఇది. నిజంగా చెప్పాలంటే ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు అని అంటున్నాడు. ఇంకా కిందకి చదువున్నామా. అతడును దాను గోత్రీకుడును అహీసామా కుమారుడైన అహోలీయోబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నేల దోమల రక్తవర్ణములతో సన్ననారుతో బుట్టా పని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్క విచిత్రమైన పని కల్పించే వారి యొక్క పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. ఆయన వారి హృదయములను ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, అసలు జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆయన ఇవ్వాలి మన జ్ఞానం. ఆ జ్ఞానం చాలాసార్లు మనం కలిగి ఉన్నా దాని విషయంలో మనం జాగ్రత్తగా జ్ఞానవంతులుగా నడుచుకోవడానికి ఎవరు జాగ్రత్త తీసుకోవాలా? మనమే. నాకు ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ప్రస్తుతానికి లేదు, మొన్న టెస్ట్ చేసుకున్నాం. ఉందనుకోండి, ఏం చెయ్యాలి? నేనే జాగ్రత్త తీసుకోవాలి. నా శరీరం నాదే, నేను పడిపోయినా నాకే దెబ్బ తగ్గుతుంది. కానీ ఏం చేయాలి? నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మనం
ముందుకు వెళ్దాం. మనం ఇక్కడ చెబుతూ విశ్వాసం నుంచి మనం అక్కడికి వెళ్ళాం. ఇక తదుపరి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వద్దాం. లాస్ట్లో ఆత్మ గురించి మాట్లాడేటప్పుడు మన విషయాలు మనం మరొకసారి మనం చర్చిద్దాం. ఇక మన ముందు సమయం ఏంటి, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. యేసు ప్రభు చూడండి, యోహాను సువార్త 3:16 కింద భాగంలో మనం చూసినట్లయితే, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగా. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా. ఎక్కడొచ్చింది? ఈ విశ్వాసం దగ్గరే వచ్చింది. క్రైస్తవులకు పేరేం పేరు? విశ్వాసులు. ఇతరులు ఏమంటాం మనం? అవిశ్వాసులు. ఉదాహరణకి అందరూ చూడండి, అందరికీ అర్థమైన భాషలో చెప్తాను, అర్థమైనట్లకి, పామరులకు కూడా అర్థమైనట్లు. గేదె ఏ రంగులో ఉంటుంది? ఆవు కూడా కొన్ని నల్లగా ఉంటాయి అనుకోండి. ఆవు గురించి చెప్తే బాగోట్లేదు కదా మధ్యన. అది గేదె గురించి. గేదె ఎలాగ ఉంటుంది? నల్లగా ఉంటుంది. అది ఏ గడ్డి తింటుంది? ఏ రంగులో ఉన్న గడ్డి తింటుంది? పచ్చగడ్డి తింటుంది. పాలు ఏ రంగులో ఉంటాయి? ఎవడైనా అడుగుతున్నాడా? చక్కగా తాగేస్తాం. ఓకే, సెలూన్ షాప్కి వెళ్ళాం. ఆయన ఎప్పుడైతే ముందు చూస్తుంటామో మనం, అతను అసలైన ఒరిజినల్ ఆయన వెళ్ళిపోయి ఇతను అక్కడ కూర్చోబెట్టాడు మనం అడుగుతామా? ఏం అడగం. మెడకోడ ఇలా పెట్టేస్తాడు, ఇలా కత్తి ఇక్కడ పెడతా ఏం అనం. ఎందుకు? అతని మీద మనం నమ్మకం. బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కిన వ్యక్తిని మన బాబు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు అమ్మా బస్సు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అడుగుతావా మనం? అడగం. ట్యాక్సీ ఆపుతాను, ఇలా ఆపగానే ఆపుతాడు చెయ్యని వచ్చి. ఆ బాస్ ఏమో ఎక్కడికి వెళ్ళమని చెప్తే ఫోన్లోనే మనోడు ఆ బాసే అంటాడు, మనం ఎందుకు ఒక్కడే వెళ్ళిపోతాం, పెట్రోల్ ఖర్చు వస్తుంది, ఇతను ఎక్కించు అన్నాడు అనుకో, ఆపేస్తాం, ఎక్కిపోతాం. అతను అడుగుతామా బాబు లైసెన్స్ లేదు, రెన్యూల్ అయ్యిందా, నీకు లైసెన్స్ ఉందా, అసలు మీరు 2 సంవత్సరాలు అడుగుతున్నావా? అడగడం లేదు, నమ్ముతున్నాం. కొబ్బరి పండుగలో ఆ నీళ్ళు ఎలా వచ్చాయి? మనమేమైనా పంచదారకి వెళ్ళి 10 హోల్ చేసి వేసాం అందులో? ఇవన్నీ నమ్ముతున్నాం. కానీ దేవుడి గురించి తెలిసినా నమ్మడం లేదు. కానీ ఇవన్నిటినీ చేసిన, గర్భంలో పిండోత్పత్తి చేయగలిగిన శక్తి కలిగిన, ఇదిగో కొబ్బరి పండులోకి నీళ్లు రప్పించగలిగిన, ఇన్ని అద్భుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన సమస్త అవయవాలు, ఎక్కడ ఏ అవయవం ఉండాలి, ఏది రైట్ సైడ్ ఉండాలి, ఏది లెఫ్ట్ సైడ్ ఉండాలి, శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా అవసరమే. తెలుసా మీకు? దానికి ఏమంటారు, దానికి ఎంత చుట్టూ ఎంత ఫ్లూయిడ్ కావాలో అంత ఉంచాడు. ఒక పిండోత్పత్తి చేసినప్పుడు తెలుసా మీకు? మావి తెలుసా? ప్లాసెంటా గురించి తెలుసా మీకు? ఆ పిండం మనం బస్సు మీద వెళ్తాం, బండి మీద వెళ్తాం, ఎన్ని కుదుపులు అయినా సరే మనకి షాక్ అబ్జర్వ్ ఆ మావులో ఆ పిండం అలా ఉంటుంది. అది ఎప్పుడైతే 9 నెలల ఇంటికి లోపల ఉండడానికి వీళ్ళది బయటికి రావాల్సిందే. ఎప్పుడు బయటికి తీస్తున్నారు? అప్పుడు ఇంత సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సృష్టికర్త అయిన దేవుని విషయంలో ఎందుకు మనం అంత అపనమ్మకం కలిగి ఉంటున్నాము? ఇది లోకానికి మనం తెలియజెప్పవలసిన, ఒకవేళ మనం తెలియకపోతే మనము కూడా తెలుసుకోవలసిన వారే ఉన్నాం. ఇవన్నీ నమ్ముతున్నాం కానీ విశ్వాసం ఉంచట్లేదు. మన విశ్వాసం అంతా ఎక్కడ అయిపోతుందంటే, మోకాలు నొప్పి తగ్గితే దేవుడిని నమ్ముకుంటాం అంటున్నాం. మోకాలు నొప్పి మళ్ళీ అయిపోయిన తర్వాత ఇలాగ వెళ్తుంది, దేనికో గుద్దుకుంటే మళ్ళీ మోకాలు నొప్పి వస్తుంది. కానీ ఇది కాదు జ్ఞానం. దేవుడు నిత్యము ఆయనతో ఉండాలని, పరిశుద్ధులుగా చేయాలని, ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎంత శాస్త్ర విజ్ఞానం ఏ అయిపోయింది. ఎవడో తెలియకపోయినా సరే ఆ తెలియని వ్యక్తి కూడా డేటింగ్కి వెళ్ళిపోతున్నాం, చాటింగ్కి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడి విషయం వచ్చేసరికి, ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవడానికి మనం ఇష్టపడడం లేదు, ఇంకా మరుగైపోతున్నాం. ఏమంటారు, ఈ అపవాదం ఏం చేస్తుంది? మన మనోనేత్రాలని బుద్ధితనం కలగజేస్తుంది. ఇప్పుడు ఆడు వేలుతున్నాడు అనమాట. కనుక మంచి ఏదో చెడేదో మనం చేయలేకపోతున్నాం. కనుక దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే అభివృద్ధి చేయాలి. దేవుడు 5 తలాంతులు ఒకరికి, 3 తలాంతులు ఒకరికి, 1 తలాంతు ఒకరికి ఇచ్చారు. ఏం చేయాలి దాన్ని మనం? తలాంత్ అనగానే మనకు ఒకటి గుర్తొచ్చేస్తుందండి. ఫస్ట్ టాలెంట్ అనగానే పాడడం, డ్యాన్స్లు వేయడం, వాయిద్యాలు వాయించడం, లేకపోతే ఏదన్నా మంచి విలువిద్య అలాంటివి రావడం, క్రికెట్, ఇవి కాదు టాలెంట్. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇంకా దేవుడి జ్ఞానం మించింది ఏ జ్ఞానం లేదండి. అసలు జ్ఞానం అంతా ఇందులోనే ఉంది. దీనికి మించింది అసలు ఏమీ లేదు భూ ప్రపంచంలో. దీనికి మించిన గిఫ్ట్ ఏదీ లేదు. దేవుడు నీకు ఏదైనా వరం ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ వరంగా, దానికి మించింది ఇంకేది లేదండి. దీన్ని మనం పేడచేమని పెట్టేస్తాం. అందుకే విశ్వాసం గురించి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి,
ఇంకొకటి రెండోది, ఇంకా మనం కిందకి వెళ్తే చెప్తాను. విశ్వాసం అన్నింటికి మూలం. విశ్వాసం ద్వారానే స్వస్థత, అక్కడ తాగిపోతున్నాం కానీ విశ్వాసం ద్వారానే రక్షణ. దేవునికి మహిమ కలుగునుగా. విశ్వాసం ద్వారా పాపక్షమాపణ, విశ్వాసం ద్వారా నిత్య జీవము. ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయి అంటే విశ్వాసం ద్వారానే మనకు కలుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 17-19 ఎవరైనా చదివి సహాయం చేయండి. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన యేసుప్రభువు చెప్పారు. చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే కీర్తనలు 33:20 నుంచి చదవండి ఎవరైనా. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. 28-27 చదవండమ్మా. కీర్తనలు 28-27 లేదమ్మా. మరి 28 కీర్తన కూడా అంత ఘోరంగా చెప్పారేంటండి? నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచును కనుక. ఇదంతా అక్కడ ఏం కనిపిస్తుంది? నా నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం. నేను నమ్మాను కనుక నాకు స్వస్థత, నేను నమ్మాను కనుక నాకు విడుదల. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10-11. అంటే రిఫరెన్స్ కొంచెం చెప్పాలి కదా. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడును సిగ్గుపడనని లేఖనం చెప్తూ. దేవుడికి మహిమ కలుగును గాక. జ్ఞానాన్ని నమ్ముకొని వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి ఇలాగ అందాము, ఎలా ఉందాము, మనకు కావాల్సిన అప్పు పుట్టేస్తుందని వెళ్ళిపోయాం. ఏమవుతుంది? అలా వచ్చేస్తాం. మనం జ్ఞానాన్ని నమ్ముకుని ఒక ఎగ్జామ్కి వెళ్ళాం, ఎగ్జామ్ రాసాం, పాపం చాలా ఆశలు పెట్టుకున్నాం. ఏమవుతుంది? మనం ఆశించి దొరకకపోవచ్చు. కానీ ఇక్కడ రాయబడి ఉంది, విశ్వసించువాడు ఎప్పటికీ కూడా సిగ్గుపడడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నిత్య జీవాన్ని ఇస్తారని ఎవరైతే వాగ్దానం తప్పనిసరి. చూడండి, అదే అందులోనే 13వ వచనం కూడా చదవండి. 10-13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడును వాడు రక్షింపబడును. ఎవడో వాడు రక్షించబడును అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 14 కూడా చదవండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు. ఇంకా మనకు తెలిసిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నోవహు ఎలాగ నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు? విశ్వాసాన్ని బట్టి. అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాది? శారా ఏ విధంగా సంతానం పొందుకుంది? ముందు చిన్న నవ్వునప్పటికీ కూడా విశ్వాసం ఉన్నారు కనుక విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకే అన్నిటికీ జ్ఞానం నీకు అందలేదనుకో, ఇంకా నీకు అర్థం అవట్లేదు, లాజిక్లు మ్యాజిక్ అన్ని ప్రక్కన పెట్టండి. ఒకటి యేసు ప్రభువుని గుడ్డిగా విశ్వసించడమే దేవుడిని నడిపిస్తారు. 2 చేతుల దగ్గర దేవుని స్తోత్రాలు చేయండి. హల్లెలూయా. గుడ్డిగా నేను తప్పుగా అన్నాను కానీ గుడ్డిగా ఏం అవసరం లేదు. ఈ వాక్యం చెప్పినట్లుగా నమ్మితే చాలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏ పరిస్థితి అయినా మార్చగలరు. పాట అయితే పాడేస్తాం, స్టేటస్ అయితే పెడతాం. ప్రతి పరిస్థితిని అయినా మార్చడానికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉందాం. జ్ఞానం కలిగి ఉన్నాం కానీ జ్ఞానయుక్తి. బుద్ధిమంతుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టాడు? సండే స్కూల్ టీచర్లు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. వాన వచ్చాను, వరద వచ్చాను, ఇల్లు మాత్రం చెక్కి చేరలేదు. ఇప్పుడు మనం శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందిస్తారు, హింసిస్తారు, సూదులతో పొడుస్తారు, మాటలతో పొడుస్తారు, రకరకాలుగా. ఇప్పుడు మనం చెప్పాను కదా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎన్ని రకాలుగా వాడుకోవాలి, అన్ని రకాలు ఉపయోగించి అన్ని రకాలుగా చేస్తారు. కానీ మనం విశ్వసించినప్పుడు, దేవుడిని విశ్వసించినప్పుడు, మన దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఎన్ని వానలు వచ్చినా వరదలు వచ్చినా అది కొంచెం ఏదో గాలి వచ్చినప్పుడు అలాగే అవుతుంది, అంతే హడావుడి అవుతుంది, అంతే. కిటికీలు కొంచెం తలుపులు ఊగుతాయి, మరి అవి ఊగకపోతే అలాగే ఊగుతాయి. ఊగకుండా అలాగే ఉంటుంది అంత తుఫాను గాలి వస్తే. కానీ మన ఇల్లు ఏమి ఆ పంట మీద. అదే బుద్ధి లేని వాళ్ళు వెంటనే కట్టేస్తే ఇసుక మీద కట్టేమనుకోండి ఏమవుతుంది? వాన వచ్చాను, వరద వచ్చేసరికి అసలు ఇది ఉండేమో ఉండదు. గాలి వచ్చినప్పుడు వెళ్ళిపోద్ది.
కనుక మన విశ్వాసం ఎలాగ ఉంది? ఎటు పడితే అటు కొట్టుకుపోయే వారిగా ఉన్నామా? దేవుని కొరకు బలంగా నిలబడగలిగిన వారిగా ఉన్నామా? మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుంటున్నామా? అంతవరకు ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? ఆ విషయంలో నీకు ఎప్పటికే జ్ఞానం ఇచ్చాడు. అవును, దేవుడి గురించి నాకు ఎంతో కొంత తెలిసిన వారు 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లించారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోవడం మన జ్ఞానం చాలదు. ఆయన జ్ఞానం గంభీరమైనది, ఆయన జ్ఞానం అగోచరమైనది, ఆయన మనుష్యుల ఊహకు అందరిది. మనం అర్థం చేసుకోవడానికి సాధ్యం అవ్వదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ఎంతవరకైతే అర్థం చేసుకోగలమో, దేవుడు మనకి ఎంతైతే సహాయం చేస్తున్నాడు, ఎంతైతే అవకాశం ఇస్తున్నాడో అంతగా మనం జరిగించడానికి మన ప్రయత్నం చేయాలి. దేవుడికి మహిమ కలుగును కాదు. ఇంకా దేవుడు రెండో భాగం నేను త్వరగా ముగిస్తాను, ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను, దయచేసి అందరూ సహకరించారు. రెండవది ఏంటి? చదువుకున్న వాక్య భాగం ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చవలసిన వారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18 చదవడం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇది అందరికీ తెలుసు. ప్రతి విషయంలోనే కృతజ్ఞతాస్తులు చెల్లించింది. ఈ విషయంలో ఇది దేవుని చిత్తం, మీ విషయంలో దేవుని చిత్తం. అన్ని విషయాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం, మంచిదే. ఇంకా ముందుకు వెళ్తే కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఉండిపోతే చాలు. ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. చూడండి, మత్తయి సువార్త 7:21 ఎవరైనా చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే చేయువాడే పరలోకంలో వెళ్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక మేలైనది చేయనిరిగి అలాగూ చేయకపోట పాపం. కనుక తండ్రి చిత్తము ఇంతకుముందు తెలియదు, బయట ఉన్న వారికి తెలియదు, నీకు నాకు తెలుసు కదా. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చే వారికి ఉన్న. చూడండి, మత్తయి సువార్త 12:50 ఎవరైనా చదువు సహాయం చేయండి. 12:50. సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ఇంకా 12:46-50. ఆయన జనసమూహంతో ఇంకను మాట్లాడుచుండగా ఆయన తల్లి సహోదరులను ఆయనతో మాట్లాడకోరుచు వెలుపల నిలిచి ఉండ్రి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి. ఎవరో మన సహోదరుడు సహోదరి అంటే ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారో వారే మన సహోదరులు. వారు బాహ్య రూపంగా నాతో రక్తం పంచుకొని పుట్టిన వారు అయినప్పటికీ వారు కాదు. ఎవరైతే దేవుని రాజ్యాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారో వారే నా సహోదరులు, నా సహోదరి. ఎవరైతే దేవుని రాజ్యంతో మనతో పాటు పాలుభాగస్తులుగా వస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనతో కలిసి వస్తారో వారే మన సహోదరులు, మన సహోదరులు. వారు ఎవరో సంఘములో ఉన్న వ్యక్తులు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు ఇక్కడ చాలా మంది లెక్క పెడితే ఆ తల్లిదండ్రులు ప్రక్కన పెట్టండి అంటే ఇల్లు వదిలేసి రాలేదు. వారి ఆలోచనలు పక్కన పెట్టి, ఇదిగో నేను దేవుని కొరకు నేను నిలబడ్డా, నేను ఒక్కడనైనా పర్వాలేదు, దేవుని కొరకు నిలబడ్డా. అందుకే నా నిమిత్తం మీరు ఎవరైనా ఇంట్లోనైనాను తల్లిదండ్రులైనా ఏది పోగొట్టుకున్న ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యం విషయంలో ఏదైనా ఆయన అప్పుడు యాక్చువల్గా యేసుప్రభు ఏం చేయాలి? అప్పుడు వెళ్ళి యేసుప్రభు ఏం చేయదు, నీ తల్లి వచ్చారు, సహోదరులు వచ్చారు అనగానే ఒక్క నిమిషం వచ్చేస్తాను అని చెప్పి ఏం చెయ్యాలి? బయటికి వెళ్ళి అమ్మా చెప్తే బండి పంపిద్దిని, కారు పంపిద్దిని కదా
అని చెప్పి తీసుకొచ్చి అమ్మగారితో కూర్చేయండి, కూర్చోబెట్టి ఆ తమ్ముడికి ఒక 2 చైర్లు వేసి ఆ రాగానే కొంచెం గలిపిల్లు దారివ్వండి అన్నీ చెయ్యాలి. ఎందుకు? ఆయన కూడా మనిషే కదా, మరి బాధ్యతలు నిర్వర్తించాడు కదా, ఎంత 30 సంవత్సరాలు నిర్వర్తించాడు కదా, మరి ఇది కూడా చెయ్యాలి కదా, కానీ ఎందుకు చేయలేదు? ఇగో మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకోరు. ఇక వీరు కూడా అంతే. ఎవడైతే నా తండ్రి చిత్తం, ఈ తండ్రి చిత్తం కాదు, ఈ తండ్రి ఎవరు? యోసేపు. యోసేపు చిత్తాన్ని 30 సంవత్సరాల వరకు నెరవేర్చాడు ఈయన. ఏమో 30 సంవత్సరాల వరకు అయ్యాడు, అంతవరకు బ్రతికాడని బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అవన్నీ రాస్తే ఇంక ఇలాంటి 100 రాయాలి పుస్తకాలు. కానీ ఉన్నంత వరకు ఆయన్ని తండ్రిగా ఆయన గౌరవించిన అన్ని చేశాడు. కానీ నా తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారే నా సహోదరులు, వారే నా సహోదరు అంటారు. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుని కొరకు అవసరమైతే ఎంత గట్టిగా నిలబడాలి. అప్పుడే మనము దేవుడిచ్చిన జ్ఞానాన్ని విషయంలో జాగ్రత్తగా చూసుకున్నట్లు. అవునని వారు దేవుని స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కీర్తనలు 32:8 ఎవరైనా చదువు సహాయం చేయండి. ఈరోజు నాకు కొంచెం ఏదో అంటారు కదా, అటూరిస్ట్ అనావిష్టులాగా ఒక 5 నిమిషాలు టైం ఉంటుంది. నేను ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఆయన చిత్తం ఏంటో నా చిత్తం చేయండి, నా చిత్తం చేయండి అని వదిలేయడు. ఆయన చిత్తం ఏంటో ఆయన మనకు బోధిస్తాడు, తేటపరుస్తాడు. దైవజనుల చేత, దేవుడి వాక్యం చేత దేవుడి చిత్తం ఏంటో దేవుడు బయలుపరుస్తాడు. ఏది చేయలేదు. మోషేకు నువ్వు గుడారం ఎలా కట్టు, మందసం ఎలా కట్టు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అసలు ఈ ఆది కాండము, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ఇంకా మరొకసారి రెండవసారి ఉపదేశం చేస్తూ చెప్పిన ద్వితీయోపదేశ కాండం ఎలా వచ్చింది? అసలు దేవుడు చెప్తేనే వచ్చింది అదంతా. కనుక దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మనం జ్ఞానయుక్తంగా దాన్ని జరిగించవలసిన వారు ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసులో కూడా చెప్తున్నాడు, ఇగో ప్రయాసపడి భారమోసి సమస్య జల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసిన. తర్వాత నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నా యొద్ద నేర్చుకోండి. మనుషుల దగ్గర నేర్చుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ముందునే అంటున్నాడు బండి మీద, నేను కూడా అదే బండి మీద అదే అంటున్నాను. ఆయన గోతులో పడిపోయాడు, నేనేమవుతాను? కనుక ఇప్పుడు మనం దృష్టి పెట్టవలసింది ఎవరి మీద తెలుసా? దేవుని మీద, దేవుని వాక్యం మీద. మీరు నా యొద్ద నేర్చుకోండి. లేదా నేను ఎవరి దగ్గర అయితే, ఏ సంఘం అయితే ఉంచానో ఆ దైవజనుడి దగ్గర నేర్చుకోండి. నేను మీ గురించి వారికి చెప్తాను, వారికి దర్శనం ఇస్తాను, మీ గురించి వారి ప్రణాళికలు కలిగి ఉన్నట్లుగా వారిని దర్శిస్తాను, లేదా మిమ్మల్ని దర్శిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈనాడు చాలాసార్లు ఏమైపోయిందంటే మన ఇష్టానుసారం అయిపోయింది. కనుక మనం దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వము ఎరిగి ఉన్నవాడు. కనుక మనం దేవుని దగ్గర నేర్చుకోవలసిన వారు ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 3వ భాగం 1 మనము సద్వినియోగం చేసుకున్న అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేటో గ్రహించుకోవాలి. మరియు మద్యముతో మత్తులేడు దాని దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసా? మనం ఆత్మ పూర్ణులై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇందాక నేను చెప్పానే, దశలేలు మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? దేవుడు ఆత్మరూపంగా ఇచ్చాడు. మరొకసారి చదవం. నిర్గమాకాండం 35, 31, 35. చేయుటకు వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో ఆ పని వారు చేస్తున్నారంటే వారికి దేవుని ఆత్మతో నింపబడే పని చేయగలిగారు. ఆ దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు కనుక వారి దగ్గర ఉన్న పని వారికి కూడా వాటిని ఏం చేయగలిగారు? వారు నేర్పించగలిగారు. నేర్పించి వారు ఆ పనిని చక్కగా దేవుడు చెప్పినట్లుగా వారు చేసినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును కాదు. ఇదే నేను చదువుతుండగా నాకు వారు గుర్తొచ్చింది. చూడండి, అపోస్తల కార్యాలు 6:3 ఎవరైనా చదివి సహాయం చేయండి.
కాబట్టి సహోదరుల ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని పనికి నియమించము. ఇంకా కింద కూడా చదవండి. అయితే మేము ఎడతెగ ఉందని చెప్పి ఈ మాట జనసమూహానికి ఇష్టమైనందున వారి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మ నిండుకున్న వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పెర్మనాసు, యూదుల మత ప్రవిష్టులను అంత్యోకి వాడి నాకు నికోలాసు అని వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలులు నిలువబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి అంటున్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. ఎవరైనా ఏదైనా పని సంఘంలో చేయాలంటే వారికి ఏముండాలంట? కొన్ని లక్షణాలు ఉండాలి. ఆత్మతో వాళ్ళు అక్కడ పని చేయాలంటే ఎవరిని పడతారని ఏర్పరచుకోలే. వారిద్దరిని బెసలేలుని, అహోలియాబుని ఏర్పరచుకోవాలంటే దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు, ఆత్మతో నింపాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, వడ్డన వడ్డించే దగ్గర మాకు కొంచెం ఇబ్బంది వస్తుంది. నన్ను బాబు మేము ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం మా పని, ఇవన్నీ మేము చేయలేము అని కొంతమంది ఏర్పాటు చేస్తారు. కానీ వారు ఎవరయ్యా అంటే వారు ఆత్మపూర్ణులైన వారు. సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన మనుషులను మీరు ఏర్పరచుకొని అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మతోను జ్ఞానముతో అంటే ఏ జ్ఞానం? భోజనం ఎలా కొట్టించాలి ఆ జ్ఞానం కాదు. ఏ కూర ఎలా ఉండాలి, వ్యవహరించాలి, సూటు బూట్ వేసుకున్నాను ఎలా గౌరవించాలి, చిబ్బురు జుట్టు వేసుకున్నాను ఎక్కడ కూర్చోబెట్టాలి, ఈ జ్ఞానం కాదు. మీరు గమనించాలి. ఆత్మతోను దేవుని ఆత్మతోను దేవుని జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన మనుషులుగా పని చెప్పాలి. అప్పుడు వారు చెప్పినట్లుగా వారు చేస్తారు. ఇప్పుడు నేను కూడా మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు వెనకాల మనం వెళ్తున్నాం? ఎవరు మాట వింటున్నాం? ఆత్మతో నింపుదల కలిగిన వారితో వెళ్తున్నామా, లేకపోతే దేవుని జ్ఞానం కలిగిన వారు వెనకాల వెళ్తున్నామా, లేకపోతే ఇంకా మనం ముందుకు వెళ్తే అక్కడ ఆలోచన చేసినట్లయితే మంచి పేరు కలిగిన వారితోనే మనం వెళ్తూ ఉన్నామా? ఎవరైతే హస్త నిక్షేపం ద్వారా అంటే అందరినీ తీసుకొస్తే సరే బాబా బేష్ వెళ్ళిపోయి సెలెక్ట్ అయిపోయి విసార్ సెలెక్టెడ్ 7 మంది అలాంటి పల్లెలు పట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పలే. వారిని తీసుకొచ్చి దైవజనులను తీసుకొస్తే అక్కడ వారిని అపోస్తులు ఎదురు నిలువబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతుడిగో ఆ పనికి ఆయన అభిషేకించారు. ఇదిగో ఈయన ఈ రోజు నుంచి పని చేస్తాడు, ఇదిగో ఈ రోజు నుంచి వాక్యం చెప్తాడు, ఈ రోజు నుంచి ఆరాధన చేస్తాడు, ఇదిగో ఈ రోజు నుంచి వడ్డను చూసుకుంటాడు, ఈ రోజు నుంచి ఈ మీడియా వర్క్ అంతా ఈయన చూస్తాడు, ఈ రోజు నుంచి పైరు చూసుకుంటాడు, ఇగో ఈ రోజు నుంచి ఈ మందిరానికి సంబంధించిన విషయాలన్నీ చూస్తాడు, ఇక ఈ రోజు నుంచి యూత్కి సంబంధించిన విషయాలన్నీ చూస్తాడు అని ఆ పనిని ఎవరికైతే అప్పచెప్పుతారో వారు చెయ్యాలి. దేవుడికి మహిమ కలుగును కాదు. అప్పుడు ఆ సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. మన వాక్యానుసారంగా నడుస్తున్నామా, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా? ఒక చిన్న పని చేయడానికి ఆత్మపూర్ణులైన వారిని దేవుడు అక్కడ నియమించాడు, జ్ఞానముతో నిండిన వారిని నియమించాడు, మంచి పేరు కలిగిన వారిని నియమించబడి ఉంటుండగా. నాకు అలా చెప్తే నాకు ఒక మాట గుర్తొస్తుంది. 10 సంవత్సరాల క్రితం దేవుని పరిచయకి వెళ్ళడానికి పాస్టర్ గారు నన్ను ఇక్కడ నిలబెడితే సంఘంలో ఉన్న పెద్దలందరూ, కృపమ్మ గారు, పిలుపు గారు, దయ్యమ్మని గారు, ఇక పెద్దలందరూ, సుకుమార్ గారు, వీళ్ళందరూ వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేసిన విషయాలు నాకు గుర్తుకొస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును కాదు. 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లుతాయి. హల్లెలూయా. కనుక దాన్ని జరిగించవలసిన బాధ్యత నా పైన ఉంది. కనుక ఎప్పటికీ మీరు ఏ అవసరం ఉన్నా నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదున్నా మీరు ఎప్పుడు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. మన జ్ఞానయుక్తంగా ఎవరు వెనకాల వెళ్తున్న దైవజనుడు మన గురించి బాధ్యత కలిగి నిర్వర్తిస్తున్న కార్యకలాపాలు మన పాలు పంపులు పొందుతున్నామా? చూడండి, ఇదే రోజు ఎక్కడైనా మందిరంలో జరిగిందనుకోండి, మనం ఎక్కడైనా వీల్లేదు, అక్కడ వెళ్ళడానికి వీల్లేదు. మనం ఈ మందిరానికి కట్టుబడి ఉంటే తప్పనిసరిగా మందిరంలో మనం రావాలి. అయ్యగారే కదా ప్రకటించారు మీటింగ్లకి వెళ్ళండి అని. తదుపరి దినాల్లో ఆ మీటింగ్కి మనం వెళ్ళాలి. అది ఇక్కడ మన మీటింగ్ ఉందనుకోండి, ఏం చేయాలి? మనం దైవజనం మనం గౌరవించాలి. ఎందుకంటే దేవుడు ఆయన ఆ ప్లేస్లో ఉంచాడు కనుక.
కనుక విషయాలు మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, మనము ఆత్మ పూర్ణులై ఉండవలసిన వారే ఉన్నాం. ఎందరో ఆత్మ చేత, ఎవరో దేవుని కుమారులంటే ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు అనబడతారు. అంత మాత్రమే కాదు, ఆత్మ అనుభవం చేత మనం వివేచన కలిగిన వారుగా ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక చూడండి 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇదే 6:18 కూడా చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 నేను చదువుతాను. 6:18 చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. అక్కడ జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు, ఇక్కడ మెలకుగా ఉండండి. ఏంటి? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థన అనేది అక్కడ కరువైపోయింది. ఈ రోజుల్లో కరువైపోయింది. ఏంటి అంటే ప్రార్థన కరువైపోయింది. ఆరాధనకు మొత్తం నిండిపోతుంది. ప్రార్థన కోటం అంటే కొంతమంది ఏమో మా ప్రార్థన రావడానికి అవ్వట్లేదండి, పర్మిషన్ దొరకలేదని బాధపడుతుంటే, కొంతమంది ప్రార్థన చేయడానికి మాత్రం ముందుకు రావడం. ఏ కార్యక్రమానికైనా ముందుంటాం. ఫోన్ చేసి మరీ పిలిచేసుకుంటాం, ఒక పలానా దగ్గర ఉందో వచ్చే పరిగెట్టి వచ్చేయని వదిలేసి పర్మిషన్ పెట్టి వచ్చేయండి. ప్రార్థన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండడం లేదు. మెలుగుగా ఉండి మన సోదరులో ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి మనం ప్రార్థన చేద్దాం. కనుక ఈ విషయాలు గమనించండి. ఒకటి, మన జ్ఞానం ఉన్నది కానీ జ్ఞానం కలిగి నడుచుకుంటున్నామా లేదో మనం జాగ్రత్త కలిగి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వ్యర్థానికి ఉపయోగించద్దు, దేవుని కొరకు ఉపయోగించండి. ఆ జాగ్రత్తగా చూసుకుంటే ఎవరికి లాభం? పక్కోడికి కాదు, నాకే లాభం, మనకే లాభం. అదేవిధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసి వేచి చూడండి. దేవుని చిత్తాన్ని అడగండి. దర్శనం లేకే జనం నశిస్తున్నారు. దానియేలు ప్రార్థన చేశాడు. యోసేపు ఎన్ని సంవత్సరాలు వేచి చూశాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబ్దెనగో అవకాశం వచ్చిన వరకు ఎదురు చూస్తారు. ఈ ఎస్తేరు కూడా అవకాశాన్ని చేజిక్కించుకుంది. వీళ్ళందరూ విశ్వాసం ద్వారా వాటిని పొందుకున్నారు. కనుక మనం ఆత్మపూర్ణులై ఉందాం. అదేవిధంగా ఇంకా రెండవది, దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం, ఆయన చిత్తానికి తలొగ్గుదాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని దేవుడు అంచెలంచెలుగా తప్పనిసరిగా లేవనైతే దేవుడు 2 చేతులు పైకి దేవుడి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఎవరిని అనాథలుగా విడిచిపెట్టడు. ఆయన ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవుడు. కనుక దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుని. మూడవది, ఆత్మపూర్ణులై ఉందాం. ఎందుకంటే దాని గురించి చాలా రెఫరెన్స్ ఉన్నాయి. మద్యంతో మత్తులై ఉండకూడదు, అందులో దుర్వ్యాపారం ఉంది. కానీ మనం ఒకదాంతో మత్తులై ఉండాలి. ఎందుకంటే ఆత్మ పూర్ణులై ఉండాలి. ఆత్మ ఆవేశం కలిగి ఉండాలి. ఆత్మ భాషలతో మాట్లాడలేకపోతే ఒకవేళ దాన్ని ఏమి ఇబ్బంది పడిపోకండి. భాషలతో మాట్లాడాలంటే వరం, దాన్ని మీరు సాధన చేయండి. భాషలో ఒకసారి మాట్లాడి ఆ రెండోసారి విడిచిపెట్టకండి. దాన్ని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని మీరు భాషల్లో మాట్లాడి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. దాన్ని కొనసాగించండి. కానీ ఆత్మపూర్ణులుగా ఉండాలి. అసలు ఆత్మను మనం కాపాడుకోవాలి. అటువంటి కృప త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించింది. అందరూ తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.